ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకొనును, ప్రతి మోకాలు యేసు నామములో వంగును. ఎస్, నిజంగా ఆ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు అంత క్రిస్టియానిటీ లేదండి. వాస్తవానికి అప్పుడే సువార్త అనేది బాగా వెదజల్లుతుంటాడు. ఆ పరిస్థితుల్లోనే ప్రవచనాత్మకంగా ఈ విషయాలు రాశాడు. భారతదేశంలో సుమారుగా 30% ఏమంటే అనేక మంది భారతదేశ జనాభాలో చాలామంది యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం జస్ట్ 2-3% మాత్రమే. కానీ అనేక రహస్య క్రైస్తవులు, వారి సర్టిఫికేట్స్ మాత్రం ఏమండి క్రిస్టియన్ అని ఉండదు, కానీ వారు రహస్యంగా కావచ్చు, వారి యొక్క సర్టిఫికేట్స్ కాదు, కానీ వారు అనేక మంది యేసుక్రీస్తు రక్షకుడిగా హృదయాల్లో ఏం చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. ఎస్, యేసయ్య నామం శక్తివంతమైన నామం. యేసయ్య నామానికి సాటి అయినటువంటి నామం మరొకటి లేదు. యేసయ్య నామంలో శక్తి ఉన్నది, యేసయ్య నామంలో విడుదల ఉంది, యేసయ్య నామంలో దురాత్మ శక్తి నుంచి విడుదల ఉంది, యేసయ్య నామంలో మరణించిన వారు కూడా లేపబడే శక్తి యేసయ్య నామానికి ఉంది. మనం పాడతాం కదా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. పాపాలను క్షమించే శక్తి కలిగిన నామం యేసయ్య నామం. రోగిని ఏమండి స్వస్థపరిచేటువంటి నామం యేసునామం. మనసుకు నెమ్మదినిచ్చేటువంటిది యేసయ్య నామం. దురాత్మల యొక్క ప్రభావం నుంచి విడుదల చేసేది యేసయ్య నామం. మృతులను సైతం లేపగలిగిన నామము యేసునామం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది, దాన్ని ప్రొనౌన్స్ చేయాలి, ఉచ్చరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం అంటున్నప్పుడు ఆ నామంలో దురాత్మలు గడగడలాడతాయి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. కొన్ని నామాలు వింటున్నప్పుడు దురాత్మలు ఏమవుతుంటాయి, గడగడలాడుతుంటాయి. ఆఫ్రికన్ నేషన్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దైవజనుడు డాక్టర్ రేనార్డ్ బాంకే. నేను ఆయన్ని సింగపూర్లో కలుసుకోవడం జరిగింది. దైవజనుడు చాలా అభిషేకం కలిగిన దైవజనుడు. ఆయన ఆఫ్రికా దేశంలో అద్భుతమైన పరిచర్య ఆయన జరిగిస్తుండేటువంటి వాడు. ఒక సందర్భంలో క్రూసైడ్ ఏర్పాటు చేశాడు. ఎక్కువగా ఆయన అనేక దేశాల్లో ఆయన వాలంటరీగా టీం అంతా వెళ్ళి క్రూసైడ్స్ ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని దేశాలకు వెళ్ళిపోయి వారే టీం, వాళ్ళే అక్కడ టెంట్స్ వేయటం, ఆ తర్వాత అరేంజ్మెంట్స్ చేసుకోవటం, అక్కడే మీటింగ్స్ పెట్టడం, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి మీటింగ్స్ ఏర్పాటు చేసేటువంటి గొప్ప కృప దేవుడు వారికి ఇచ్చారు. ఆఫ్రికా దేశంలో నైజీరియా అనే ప్రాంతంలో వారు ఒక క్రూసైడ్ ఏర్పాటు చేశారు. క్రూసైడ్ అంటే పెద్ద సభల్ని క్రూసైడ్స్ అంటారు. ఒక గాస్పుల్ మీటింగ్ 3 days ఏర్పాటు చేస్తే మొదటి రోజు సువార్త పరిచర్య ప్రారంభించబడింది. ఆ సువార్త ఆ ప్రాంతంలో జరగకూడదని ఆఫ్రికా దేశంలో చాలామంది శుద్ర పూజలు చేసేటువంటి వారు ఉంటారు. చాలామంది విచ్ క్రాఫ్ట్ పవర్స్ ఎక్కువగా దురాత్మలు, ఆ తర్వాత చేతబడి, చిల్లంగి, బాణామతి అంటూ ఉంటారే, ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతుంటారు. ఎందుకంటే వారు ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి చాలా భయంకర విచ్ క్రాఫ్ట్ పవర్స్, ఈ బాణామతి, చిల్లంగి, శుద్ర పూజలు ఎక్కువ చేస్తుంటారు ఆఫ్రికన్స్. అలాంటి సందర్భంలో ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ దైవజనుడిని ఎలాగన్నా సరే ఈ ప్రాంతం నుంచి మనం బయటికి పారద్రోలేయాలి, బయటికి వెళ్ళగొట్టాలి, వీలైతే ఆ దైవజనుడు చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి కొన్ని అడుగుల దూరంలో, ఒక పర్లాంగ్ అనుకుందాం, లేకపోతే 2 పర్లాంగులు అనుకుందాం, ఆ టైంలో వారు ఒక సెటప్ వేసుకుని, అంటే సెటప్ అంటే ఏంటి, హోమగుండం, ఆ తర్వాత ఇంకేంటి కొన్ని పుర్రెలు, చేతబడి చేయడానికి కొన్ని వాడుతూ ఉంటారు కదండి. ఏమంటే ఇవన్నీ కూడా సెటప్ చేసుకుని ఎవరి మీద ప్రయోగిస్తున్నారంటే దేవుని సేవకుడి మీద ప్రయోగిస్తున్నారు. మీకు తెలుసా, దేవుని సేవకుడి మీద చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అందుని బట్టి సంఘం దేవుని సేవకుడి కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అనేక దురాత్మ శక్తుల్ని అనేక మంది ప్రయోగిస్తుంటారు. దైవజనుడు ఏమైపోవాలి, నీరసం అయిపోవాలి, చనిపోవాలి, లేకపోతే దైవజనుడు ఇక్కడ పరిచర్య చేయకూడదు అని చాలామంది కోరుకుంటారు. చాలామంది వేరే రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని సేవకుడి యొక్క సేవను ఆపేయాలని చాలామంది ఏం చేస్తుంటారు, ప్రయాసపడి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ మీటింగ్స్ ఎలా ఆపేయాలనే ఉద్దేశంతో ఆయన మీద శుద్ర పూజలు ప్రయోగిస్తుంటే మొదటి రోజు కొంతమంది శుద్ర పూజలు ప్రయోగిస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని సేవకుడు మైకులు ఇలా మాట్లాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా అనే మాటలు ఎప్పుడైతే పలుకుతున్నాడో ఆ దురాత్మ శక్తులు ప్రయోగిస్తున్నటువంటి వారి యొక్క హోమగుండం ముందు 2-3 అడుగులు ఎగిరి కింద పడుతున్నారట. ఇక దైవజనుడు ఈయన రేనార్డ్ బాంకే దైవజనుడు చాలా భారం నింపాడు. దైవజనుడు ఎప్పుడైతే యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాడో, ఎప్పుడైతే హల్లెలూయా అనే మాట పలుకుతున్నాడో దురాత్మలు గజగజలాడిపోతున్నాయి. అక్కడ దురాత్మలు గజగజలాడుతూ ఆ దురాత్మలు ప్రయోగించబడుతున్న దురాత్మలు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాయో వారు 2-3 అడుగులు ఎగిరి కింద పడుతున్నారట. అదేంట్రా, చాలామంది మీద ప్రయోగిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మనకి ఎదురుదాడి ఉండదు,
ఏ విధమైనటువంటి ప్రతిదాడి ఉండదు. ఏంటి దాడిలా ఉంది ఏంటి? ఆ నామంలో ఏముంది? ఆ నామంలో అంత గొప్ప శక్తి ఉందా? ఆ నామాన్ని ఆ వ్యక్తి అక్కడి నుంచి ఉత్తరిస్తుంటే ఇక్కడ మనకు చెమటలు పడుతున్నాయి, ఇక్కడ దురాత్మలన్నీ కూడా ఎగిరి కింద పడుతూ ఉన్నాయి. ఏంట్రా బాబు ఆ శక్తి? అవును, యేసే నామంలో శక్తి ఉన్నది. మొదటి 2 రోజులు వాళ్ళు ప్రయత్నం చేశారట. 3వ రోజు మాత్రం వాళ్ళ మేడం గారిని పిలిచారట. మేడం గారు ఇంకా పవర్ఫుల్, ఇంకా పెద్ద పెద్ద పూజలు చేస్తుంది. అమ్మగారు మా వాళ్ళు కావట్లేదండి, మీరు రావాల్సిందే. ఆయన మామూలు వ్యక్తిలా కనపట్లా, ఆయన ఉత్తరిస్తున్న మాట మామూలు మాటలా కనిపించట్లా. ఆ నామంలో ఏదో శక్తి ఉంది, మన దురాత్మలన్నీ కూడా గజగజలాడుతూ ఉన్నాయి, మీరు రావాలి అమ్మగారు అనగానే ఆవిడ వచ్చింది. తేల్చేద్దాం ఈరోజు అని చెప్పి ఆవిడ వచ్చి ఆవిడ పూజలు మొదలెట్టిందట. ఇప్పుడు ఈమె కూడా వీళ్ళైతే 2-3 అడుగులు ఎగిరి పడుతున్నారు కానీ 10 అడుగులు ఎగిరి కింద పడుతుందట. 10 అడుగులు ఎగిరి కింద పడుతుందట. ఇది మామూలు నామం కాదు, ఇది శక్తివంతమైన నామం. స్తోత్రం చెప్పండి. ఆకాశం నుంచి రిలీజ్ చేయబడిన నామం ఇది. ఈ నామంలో శక్తి. నువ్వు రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళి ఈ నామాన్ని ఉచ్చరించు. దురాత్మశులతో పీడించబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో దురాత్మ బయటికి పో అని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తావో, దేవుని నామంలో దురాత్మలకి ఏంటి ఏమంటే వణుకు. యేసే నామం అంత గొప్ప. అందరూ బట్టి ప్రతి ఒక్కరూ యేసు నామం అనేటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాన్ని ధరించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అధికారం కలిగిన నామం. ఇది చెప్పండి, ఈ నామం ఏంటి? అధికారం కలిగిన నామము. ఈ నామం వల్లనే దయ్యాలు ఏమవుతాయి? పారిపోతాయి. కుంటివాడు బాగవుతాడు, స్వస్థతలు జరుగుతాయి. పరలోకం కూడా ఈ నామంలోనే మనకి ప్రాప్తిస్తుంది. హల్లెలూయా. ఈ నామంలోనే మనకు పరలోక ప్రాప్తి. యేసు నామంలో మాత్రమే రక్షణ. మరి ఏ ఇతర నామంలో మనకేమీ లేదు, రక్షణ లేదు. ఓన్లీ బై ద నేమ్ ఆఫ్ జీసస్ వీ కెన్ బి హీల్డ్, వీ కెన్ బి సేవ్డ్ అండ్ వీ కెన్ బి రిడీమ్డ్. మనము యేసు నామంలో మాత్రమే విడుదల, యేసు నామంలో మాత్రమే స్వస్థత, యేసు నామంలో మాత్రం రక్షణ. మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. మరి ఏ నామంలో రక్షణ? యేసు నామంలో మాత్రమే రక్షణ. అందుని బట్టి యేసే నామాన్ని ఉచ్చరిస్తున్నావు నువ్వు? యేసే నామాన్ని ధరిస్తున్నావా? యేసే నామం అనేటువంటి యుద్ధోపకరణాన్ని నువ్వు ధరించావా? నా ప్రదేశనాగమా, యుద్ధోపకరణము ద్వారా సాతాను యొక్క దుర్గాలను మనం ఏం చేయొచ్చు? పడగొట్టచ్చు. మనం చదివాం. సో ఇట్ హ్యాస్ ఎ డివైన్ పవర్ టు డెస్ట్రాయ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాడు. అంటే సో దేవుని యొక్క యుద్ధోపకరణాలు ఏం చేస్తాయంటే శత్రు యొక్క దుర్గాలను ఏం చేస్తాయి? పడగొడతాయి. శత్రు యొక్క గోడలను ఏం చేస్తాయి? తుత్తునీలుగా చేస్తాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ నామం ఎంత గొప్ప శక్తి ఉన్నది. ఈ నామము రాజ్యాల మీద అధికారం నామము యేసు నామం. బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు రాబోతున్న రాజ్యాల గురించి, ప్రపంచ భవితవ్యం గురించి ఆయన ఒక దర్శనాన్ని ఎవరికి ఇచ్చారు? ఆ టైంలో, దానియేలు టైంలో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న గొప్ప చక్రవర్తి, బాబిలోనియన్ కింగ్డమ్ ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. దాన్ని బంగారు సామ్రాజ్యం అంటారు. బాబిలోనియన్ కింగ్డమ్ అంటే ఇప్పుడు చాలా సివిలైజేషన్స్ అన్నీ కూడా బాబిలోనియన్ కింగ్డమ్, బాబిలోనియన్ ఎంపైర్ దాని నుంచి వచ్చింది కదండి. ఈవెన్ మనకి బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజర్. అతను ఒక దర్శనం వస్తే ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద విగ్రహం, ఒక పెద్ద ప్రతిమ. ఆ ప్రతిమ యొక్క తల బంగారుతో తయారు చేయబడి. మీరు చూస్తున్నారు, ఈ ప్రతిమ చూస్తున్నాడండి. బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు ఈ ప్రతిమ చూస్తున్నాడు. ఆ ప్రతిమ యొక్క తల ఎలా ఉంది? బంగారము. దాని యొక్క రొమ్ములు, షోల్డర్స్ దేంతో ఉన్నాయి? వెండి. ఆ తర్వాత దాని యొక్క నడుము దేంతో ఉంది? ఇత్తడి. ఆ తర్వాత దాని కాళ్ళు, దాని లెగ్స్ ఏంటి చెప్పండి? దాని లెగ్స్ ఏంటి? ఐరన్ కదా. దాని లెగ్స్ ఏంటి? ఐరన్. ఆ తర్వాత దాని పాదాలు ఎలా ఉన్నాయంటే సో ఐరన్ క్లే అంటే మట్టి ఇనుము కలిసినటువంటి ఆ ప్రాంతం అది. ఆ మట్టి ఇనుము ఎప్పుడైనా కలుస్తుందండి? మట్టి ఇనుము కలుస్తుందా? ఇనుముకి మట్టి వచ్చిందంటే ఏమవుతుంది చెప్పండి? ఇనుముకి మట్టి పట్టింది అనుకోండి, ఏమవుతుంది? అది తుప్పు పట్టేస్తుంది, ఉండదు. మీరు చూడండి, ప్రపంచ సామ్రాజ్యాలన్నీ కూడా ఎలా ఉంటాయి. మొదటి బబులోను సామ్రాజ్యం బంగారం, అది బాబిలోన్ కింగ్డమ్ అయితే. రెండోదిగా ఆ వెండి సామ్రాజ్యం, సిల్వర్, చెస్ట్ అండ్ ఆర్మ్ సిల్వర్, అది ఏ సామ్రాజ్యానికి సాదృశ్యం ఉందంటే మనం చూస్తున్నాము మాదియా పారసీకులు. భారతదేశాన్ని పర్షియన్ కింగ్డమ్, పారసీకులు ఏలుబడి చేశారు కదా. మాదియా పారసీకులు ప్రపంచాన్ని ఏలుబడి చేశారు. అంటే వాస్తవానికి బబులోన్ సామ్రాజ్యపు అధినేతకి ఇవన్నీ తెలియదు. తన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క కింగ్డమ్స్ ఏంటో ఆ వ్యక్తి తెలియదు. కానీ దేవుడు దర్శన రూపంగా చూపిస్తున్నాడు. అయ్యా,
నీ రాజ్యము బంగారు సామ్రాజ్యం, ఆ తర్వాత నీ తర్వాత మాదియా పార్సికులు వస్తారు, వారు నీకంటే కొద్ది తక్కువగా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు, వాళ్ళు మాదియా పార్సికులు. ప్రపంచంలో ఎగ్జాక్ట్లీ బైబిల్ చెప్పిన రీతిలోనే ఎగ్జాక్ట్లీ జరుగుతూ వచ్చిందండి. ఈ రోజున చాలామంది బాబా వంగ చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి అంటున్నారు. ఆమె చెప్పిందట 2020 సంవత్సరంలో కరెక్ట్గా జూలై 5వ తారీఖున యుగాంతం అయిపోద్ది, భయంకరమైన సునామీలు వచ్చేస్తాయి, జపాన్ దేశంలో భయంకరమైన సునామీ వచ్చేస్తుంది అని ఆమె చెబుతూ వచ్చింది. మరి నిన్నేం రాలేదు మరి జపాన్లో, కొన్ని భూకంపాలు అయితే వచ్చినాయి కానీ. సో బాబా వంగ చెప్పిందండి, అందుకు జరిగిపోతున్నాయని చెప్పి మన వాళ్ళు ఊదరగొట్టేస్తున్నారు ఎక్కడ న్యూస్ ఛానల్స్లో. బాబా వంగ, ఆ తర్వాత నోస్ట్రడామస్, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి కాదు, దేవుని వాక్యం చెప్తున్న ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది, అంతేగాని ఏమంటే ఎవరో చెప్పినవి కాదు. దేవుని వాక్యం ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ భవితన్యం చెప్పింది, ప్రపంచ రాజ్యాంగ యొక్క భవితన్యం చెప్పింది. ఆ తర్వాత ఆ ప్రతిమ ఎప్పుడైతే అంత గొప్ప ప్రతిమట అలా ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు చేతి సహాయం లేనిటువంటి రాయి, అంటే ఎవరు దాన్ని విసర్రా కానీ చేతి సహాయం దానికదే రివ్వుమని చాలా వేగంగా వచ్చి ఎక్కడ పడిందట, కరెక్ట్గా ఆ యొక్క మట్టి ఇనుము పోసుకున్నటువంటి ఆ ప్రాంతంలో పడింది, పాదాల మీద పడింది. ఆ పాదాల మీద పడినప్పుడు ఎప్పుడైతే అంత పెద్ద ప్రతిమ ఆకాశానికి అంటుకుపోయేటువంటి ఆ గొప్ప ప్రతిమ వెంటనే తుత్తునీలుగా అయిపోయిందట. ఏమైపోయిందట, పిండి అయిపోయింది, పొడవు అయిపోయింది, పౌడర్ అయిపోయింది. ఎవరు ఆ చేతి సహాయం కూడా రాయి అంటే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము ఎవరు అంటే యేసయ్య రాజ్యం ప్రారంభించబడినప్పుడు ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా ఏమవుతాయి, తుత్తునీలు అయిపోతాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇది ప్రవచనం జరగబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు రెండోసారి లోకానికి రాబోతున్నాడు. ఇది ఎక్కడ పడతాడో తెలుసండి ఆయన, ఆ మట్టి ఇనుము పోసకని రాజ్యమే ప్రజాస్వామ్యం, అదే డెమోక్రసీ. ఇప్పుడు చెప్పండి, మట్టి ఇనుము పొసుకుతుందా, రాజ్యాలకి పడుతుందా, రాష్ట్రాలకి పడుతున్నాయా? నిజంగా దేశాల మధ్య శాంతి ఉందా? పొసగనట్లేదు. ప్రపంచం అంతా కూడా ఒకడో మాట అంటాడు, ఇంకో మాట అంటాడు, ఒకరొకరికి మాట పడట్లా. దేశ ప్రధానులు ఈ రోజున ఏ దేశానికి మరొక దేశానికి సఖ్యత ఉండట్లా. ఇటువంటి ప్రాంతంలోనే, ఇటువంటి సమయంలోనే ఆ చేతి సహాయం రాయి అంటే, చేతి సహాయం రాయి అంటే యేసు ప్రభు వారు చేతి సహాయం అంటే కన్య మరియకు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన చేతి సహాయం లేనటువంటి, ఆయన ఈ లోకానికి రావడానికి పురుషుని యొక్క ప్రమేయం లేదు. పురుషుని ప్రమేయంతో ఆయన ఈ లోకంలో జన్మించలా. ఆయన స్త్రీ సంతానమైనటువంటి వాడు చేతి సహాయం రాయనటువంటి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏమండి, ఆ బబులోను సామ్రాజ్యం, మాదియా పార్సీకులు, గ్రీక్ ఎంపైర్ అండ్ రోమన్ ఎంపైర్, ఆ తర్వాత 10 కింగ్డమ్స్, యూరోప్లో ఉండే 10 కింగ్డమ్స్, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా ఏమవుతాయి, తుత్తునీలు అయిపోతాయి. యేసయ్య రాజ్యం ప్రారంభించబడుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది బైబిల్ యొక్క ప్రవచనం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నామం శక్తివంతమైన నామము. ఆ నామము ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచ రాజ్యాల మీద పడిందో, ఈ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఏమైపోయినాయి, పొడుమైపోయిందండి. యేసయ్య నామం అనుకున్నటువంటి శక్తి అలాంటిది.